అమరావతి దేశానికే క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రానుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన జరిగాక ఏపీకి ఐపీఎల్ టీం ఏర్పాటు కానుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. 10 జట్ల సభ్యులను పరిచయం చేసుకున్నారు. టోర్నమెంట్ ట్రోఫీలను పరిశీలించారు. కేక్ కట్ చేశారు. అనంతరం గ్రౌండ్ 1లో I&PR విజయవాడ మీడియా మధ్య జరిగిన మ్యాచ్కు, గ్రౌండ్ 2లో సెక్రటేరియట్ మీడియా, కేబుల్ మీడియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు ఆయా జట్ల కెప్టెన్ల సమక్షంలో టాస్ వేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు బౌలింగ్ చేయగా ఎంపీ కేశినేని శివనాథ్ బ్యాటింగ్ చేశారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఐపీఎల్ ప్రారంభమై 17 సంవత్సరాలైన సందర్భంగా జర్నలిస్టులకు 3 రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పేందుకు చంద్రబాబు, లోకేష్లు కృషి చేస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ క్రికెట్ ఉండేలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా రూరల్ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. విజయవాడ, అమరావతి కేంద్రంగా అత్యున్నత మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం గ్రామాల్లో క్రీడల అభివృద్ధిపై శాప్ దృష్టి సారించిందని చెప్పారు. 5 లక్షల మంది పిల్లలకు వేసవి శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ప్రైమరీ పాఠశాలల దశ నుంచే విద్యార్థుల్ని క్రీడల్లో భాగస్వాములను చేస్తామని రవినాయుడు అన్నారు. గత 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ రోజునే ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ జర్నలిస్టులు అందరూ కలిసి చక్కగా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి, జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా పాత్రికేయ ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో క్రీడా రాజధానిగా పేరు పొందే ప్రాంతంలో మీరు ఇవాళ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో చక్కటి స్టేడియంలు, అంతేకాకుండా చక్కటి స్పోర్ట్స్ సిటీ వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఐసీసీ చైర్మన్ జయశేఖర్తో కూడా మాట్లాడి ఇక్కడ మంచి స్టేడియం కావాలని అడిగారు. తప్పకుండా సహకరిస్తామని వారు చెప్పారు ప్రిలిమినరీగా. ఈ కృషి అంతా తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మంచి క్రీడా రాజధానిగా, ఇవాళ అమరావతి రాజధానిలో ఒక క్రీడా రాజధాని కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇవాళ ఏ పెద్ద నగరాల్లో ఉండే ఐపీఎల్ మన దానికి వాళ్ళంతటా వాళ్ళు వచ్చే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే వాళ్లే వస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐపీఎల్ టీం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. కింది లెవెల్ నుంచి అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి పిల్లల్ని క్రీడల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పోటీతత్వం పెంచాలన్న ఆలోచనతో ఇట స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా లోకేష్ గారు ఇట ముఖ్యమంత్రి గారి సూచనతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకి ఒక మార్గదర్శకంగా క్రీడల్లో ఉంటుంది. దాని తగ్గట్టుగా స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము జర్నలిస్టులకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. మీ పిల్లలు కూడా క్రీడల్లో రాణించాలంటే మీకు ప్రత్యేకంగా మీకు కూడా ఎవరైతే ఆ పిల్లలకి ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒకటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మదర్సాలు, మసీదులు కూల్చివేస్తామని, ఆస్తులు తీసేసుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని కేంద్ర ప్రభుత్వం చేయదు అని అన్నారు. వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ కార్యక్రమాన్ని నగరంలోని సీతారాంపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటేనని, సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిలో తలదూర్చమని చెప్పారు. ఈరోజు కొత్తగా చెప్పేది ఏముందని ఆమె ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కోర్టు కూడా వక్ఫ్ బోర్డు లేదా కౌన్సిల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని చెప్పినట్లు తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు కొత్త చట్ట ప్రకారం జరగాలని పురంధేశ్వరి అన్నారు.
ఈ మధ్య మదరసాలు మసీదులు కూల్చివేస్తామని, ఆస్తులు తీసేసుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయదన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు? ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు? ఏదైతే వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఏమన్నారు? బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దు అన్నారు. గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. గోశాల ఘటనపై హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు. టీటీడీపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్న ఆయన, రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీలకి జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది, వైసీపీ ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సమాధానం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గించిన నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలుసు. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతా ఉంది. మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో మీరంతానేమో దేవుడిని ఆ దేవస్థానాన్ని గబ్బట్టిన ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని కోరుతున్నాను. వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని మస్జిద్ సిద్దికియా ఇమాం మొహమ్మద్ యూసఫ్ అలీ కాస్మీ అన్నారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వక్ఫ్ బచావో దుస్తూర్ బచావో అనేది తమ నినాదమని, దానికోసం హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధిస్టులు అందరూ కలిసి వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకునే వరకు శాంతియుతంగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయవాడ బందర్ రోడ్డు పాత చెక్పోస్ట్ సెంటర్లో ముస్లింలు మానవహారం నిర్వహించారు. సిద్దికియా మసీదులో ఈ మధ్యాహ్నం నమాజ్ అనంతరం ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో బందర్ రోడ్లోకి వచ్చారు. బందర్ రోడ్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అనంతరం ఫారూక్ నగర్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ సిద్దికియా ఇమాం మహమ్మద్ యూసఫ్ అలీ కాస్మీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. ముస్లిం సమాజం దీన్ని వ్యతిరేకిస్తోందని చెప్పారు. దేశంలోని ముస్లింలు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు, జమాతే ఉలేమా హింద్, జమాతే ఇస్లామియా, ఇలా దేశంలో ఎన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయో అవన్నీ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని సెక్యులర్ హిందూ సోదరులు, క్రైస్తవులు, బుద్ధిస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళితులు అందరూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం తమ హక్కులను హరిస్తోందని, తమ నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఆ చట్టానికి మద్దతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. సవరణకు ముందు వక్ఫ్ చట్టం ఎలా ఉందో అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చట్టంలో తీసుకొచ్చిన ఏ ఒక్క సవరణను తాము అంగీకరించబోమని, గతంలో ఏ విధంగా అయితే ఉండేదో దాన్నే ఉంచాలన్నారు. వక్ఫ్ సవరణ 2025 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకునే వరకు చట్ట పరిధిలోనే శాంతియుతంగా ముస్లిం సమాజం నిరసనలు తెలియజేస్తుందని చెప్పారు. నేడు ముస్లింల చట్టాలను కేంద్రం సవరించింది. రేపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళితుల వంతు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకని తమకు మద్దతుగా నిలవాలని, రేపు మీ హక్కులకు భంగం కలిగేలా ఏ చట్టం వచ్చినా ముస్లింలు అండగా నిలుస్తారన్నారు. मीडिया के ज़रिए से पहले समझना चाहिए हमारा ये पैगाम किसी हुकूमत के ना सेंट्रल के ख़िलाफ़ ना आंध्र प्रदेश हुकूमत के ख़िलाफ़ है। हम बुनियादी हक़ के लिए आवाज़ उठा रहे हैं। 2025 जो वक्फ अमेंडमेंट बिल जो एक्ट लाया गया है ये पूरा का पूरा जो है ना हिंदुस्तान का आइन और कानून के ख़िलाफ़ है। इस एक्ट के ज़रिए से हमारे जो वक्फ की जो ज़मीनें हैं इसको सरकारी बनाने या कॉरपोरेट्स को देने की साजिश की जा रही है। सिर्फ हम नहीं हैं बल्कि पूरे हिंदुस्तान के मुसलमान, ऑल इंडिया मुस्लिम पर्सनल के ज़िम्मेदार, जमीयत उलमा हिंद, जमात इस्लामी और जितने भी हिंदुस्तान के बड़ी बड़ी तंजीमें मुसलमानों की सोसाइटियाँ हैं, इसी तरीके से बहुत सारे जो सेकुलर हिंदू भाई हैं, क्रिश्चियन कम्युनिटी है, बुद्धिस्ट है और जो बीसी और एसटी, दलित पूरे के पूरे हमारे साथ में हैं। हम सब मिल करके हिंदुस्तान सेंट्रल को आवाज़ देना चाहते हैं और एपी हुकूमत के सीएम साहब को आवाज़ देना चाहते हैं। ये जो वक्फ लाया गया है और आपने इसको सपोर्ट किया है, ये हमारे बुनियादी हक़ के ख़िलाफ़ है। हम अपने हक़ को दस्तूर के दायरे में रहकर उसको वापस करने की दावत देते हैं, आवाज़ देते हैं। हम ये चाहते हैं जैसे पहले वक्फ अमेंडमेंट बिल आने से पहले जो जिन हालतों में हमारा वक्फ बोर्ड चल रहा था उसी अंदाज इसको बहाल किया जाए और कोई भी हम जो 40/4 कानून के अंदर तब्दीली चेंजिंग लाया गया है एक भी हम कबूल नहीं कर सकते हैं। जैसा वक्फ कानून था पहले उसी अंदाज से चलना चाहिए। अब जो 2025 को जो वक्फ अमेंडमेंट बिल लाया गया है हू बहू कैंसिल करने के हम पैगाम दे रहे हैं। हम तमाम मुसलमान इस बिल की वजह से परेशान हैं, हमारा बुनियादी हक़ के ख़िलाफ़ हैं। जब तक ये वो बिल वापस नहीं होगा हम कानून के दायरे में रहकर अमन व अमान के साथ एहतजाज, प्रोटेस्ट, रैली करते रहेंगे कंटिन्यू। हम तमाम अपने बीसी, एससी और एसटी, दलित भाइयों को पैगाम देना चाहते हैं, अच्छी तरह सुन लीजिए। आज हमारी बारी कल तुम्हारी बारी है, आज हमारी बारी कल तुम्हारी बारी है। आप हमारे कंधे से कंधे मिलाकर खड़े हो जाओ। कल जब आपके खिलाफ कोई नया कानून लाया जाएगा, सिख भाइयों के खिलाफ हो, बुद्धिस्ट के खिलाफ हो, क्रिश्चियनिटी कम्युनिटी के खिलाफ हो, दलित के खिलाफ हो, हम इंशाअल्लाह हम मुसलमान हैं, हर एक के साथ हम खड़े रहेंगे। ఈ సందర్భంగా సిద్దికియా మసీద్ కమిటీ సెక్రటరీ ఫజ్లుల్ హక్ మాట్లాడుతూ వక్ఫ్ అనేది దేవుని సొత్తని, ముస్లింలు వక్ఫ్ పరిరక్షకులని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ఒక నల్ల చట్టమని, ఈ చట్టం వల్ల ముస్లిం సమాజానికి ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. నేడు ముస్లింల చట్టాలను సవరణ చేసిన కేంద్రం రేపు ఇటువంటి చట్టాలు అందరిపై తీసుకొస్తారన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చట్టం ఉందని తెలిపారు. వక్ఫ్ దేవుని యొక్క సొత్తు, ముస్లింలు వక్ఫ్ పరిరక్షకులు. ఈ చట్టం నల్ల చట్టం. ఈ చట్టం వల్ల మాకు ముస్లిమ్స్కి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈ చట్టాన్ని తక్షణం ఆపేసేయాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి. మేమంతా ఈరోజు చట్టాలు ఈ ముస్లిమ్స్కే వచ్చినాయి, రేపు అందరికీ మీద పడతాయి ఈ చట్టాలు. ఇది ఇంతటితో ఆపేస్తే ఇంతవరకు బాగుంటుంది. ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇవి. ఈ ప్రభుత్వం దీని గురించి మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. ఈ చట్టం వాపస్ తీసుకోవాలి అని మా అందరి అభిప్రాయం. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేయటం లేదు గాని పన్నుల వసూలుపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. గత డిసెంబర్ 12న పునఃప్రారంభించిన నన్నే సాహెబ్ వీధి పనులు 4 నెలలు అయినా పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు. మ్యాన్ హోల్స్ కోసం పెద్ద పెద్ద గొయ్యిలు తవ్వేయడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాగు సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నన్నే సాహెబ్ వీధిలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత డిసెంబర్ 12న ప్రారంభించిన నన్నే సాహెబ్ వీధి పనులు 4 నెలలైనా పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు. మ్యాన్ హోల్స్ కోసం పెద్ద పెద్ద గొయ్యిలు తవ్వేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ ప్రాంతం
ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సరిగా జరగటం లేదని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రోడ్డు నిర్మాణానికి ఇన్ని నెలలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రోడ్డు బాగోలేక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. పన్నులు కట్టకపోతే ఇంటి కుళాయిలు కట్ చేసే అధికారులు ప్రజల ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పూర్తి చేయటం లేదన్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికైనా పూర్తి చేసేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మంచినీరు సక్రమంగా జరగట్లేదు, రావట్లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కమిషనర్ గారికి ఈ విషయం మీద వినతి పత్రాలు కూడా ఇచ్చాం. ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి 4 నెలలు సమయం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రజలు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు బారిపడి గాయాలు పాలవుతున్నా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తున్నా పట్టించుకోరా? ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్యం? పన్నుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పనులు చేయడం మీద మీరు చూపించరా? బలవంతంగా పంపులు కట్ చేస్తున్నారే, సమయానికి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని పంపులు కట్ చేసే పరిస్థితికి వెళ్తున్నారు. మరి రోడ్డు నిర్మాణం పనులు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే మీరు ఎంత ట్యాక్సులు ప్రజలు చెల్లిస్తారు? నగరంలోని చుట్టుగుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 5,000 రూపాయలతో అతి తక్కువ ఖర్చుతో పేదవారికి కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం ద్వారా డాక్టర్ అనిల్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పేదవారికి విద్య, వైద్యం చేరువ చేస్తే పేదరికం బయట పడేయవచ్చని అన్నారు. అవకాశం ఉన్నవాళ్లు పేదవారికి సాయం చేసి P4 విధానాన్ని సీఎం చంద్రబాబు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ఇవాళ చాలా సంతోషం. కొండ ప్రాంతానికి అతి చేరువుగా రామాలయం, ఆ రామాలయం యాజమాన్యం ఒక చిన్న కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దీనిలో కొండ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చు ఇచ్చేదానికి 5,000 రూపాయలు తీసుకుని అన్ని దీనికి కావాల్సిన సౌకర్యాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో కార్యక్రమం చేసుకునే విధంగా పేదలకి అవకాశం కల్పించడమే కాకుండా డాక్టర్ అనిల్ గారు న్యూరో స్పెషలిస్ట్ అయిన న్యూరో అండ్ ట్రామా సెంటర్లో వారు ఇక్కడ ప్రతి నెల కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి నరాలకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా, ఇతర విధానాల ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి వైద్యం ఉచితంగా చేసే విధంగాను, వాళ్ళకి డయాగ్నోసిస్ చేసే విధంగాను ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఈ కళ్యాణ మండపం ఓపెన్ చేసే సందర్భం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం హృదయపూర్వకంగా డాక్టర్ అనిల్ గారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఆదాయం కోసం, సంపాదన కోసం చూడకుండా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలో వరదల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో అనేక రకాలుగా ప్రజలకి సేవలు అందించారు. మళ్ళా దాని తర్వాత నుంచి కూడా ప్రతి నెల, ప్రతి వారం కూడా అన్ని చోట్ల ఏదో ఒక డివిజన్లో వీళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి మరి ఐ క్యాంపులు కానీ, బ్లడ్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ, అలాగే ఇంకేమైనా న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ కానీ, నెఫ్రాలజీ కానీ సంబంధించినటువంటి ప్రతి ఇష్యూని కూడా వీళ్ళు టేకప్ చేస్తూ ఉన్నారు. సంతోషం. ప్రైవేటు ఇటు ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ 130 జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఉచితంగా. విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి ఫ్రీ క్యాంప్స్ ఇక్కడ పెట్టుకునేలాగా అవకాశం ఉంది. సో అందరూ రావచ్చు. అలానే ఇది చాలామందికి యూస్ఫుల్ అవ్వాలని ఇలాగా ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమానికి మనకి ఈ లోకల్ చుట్టూతో ఉన్న యూత్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా యాక్టివ్గా డాక్టర్ గారు మీరు ఉండండి అని ఎంకరేజ్ చేశారు. అలానే మన ఎమ్మెల్యే గారు గద్దే గారు, అలానే ఉమా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం చుట్టుపక్కల ప్రజలు. మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు శిలువపై పణంగా పెట్టారని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం విచారణ గురువులు జేమ్స్ చెరువత్తర్, చిన్నాబత్తుని సౌరీలు తెలిపారు. యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని చెప్పారు. గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం ఆధ్వర్యంలో
బహిరంగ సెలువు మార్గం పేటలోని పురవీధులలో నిర్వహించారు. పురవీధులలో 14 స్థలాలలో క్రీస్తు శిలువను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని యేసుక్రీస్తు కష్టాలను తలుచుకుంటూ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు జేమ్స్ చెరువత్తూరు చిన్నాబొత్తిన సౌరీలు మాట్లాడుతూ లోకరక్షణ కోసం యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని తెలిపారు. యేసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. అందరూ ఐక్యతగా సమాధానంగా కలిసి జీవించాలని యేసుక్రీస్తు త్యాగ మార్గంలో ఈ శిలువ మార్గాన్ని జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చిత్తానుసారం జీవించేందుకు తోడ్పడాలని కోరారు. ఆయన ఏ గొప్ప కార్యాలను చేశాడు అంటే మానవుని ఎడల ప్రేమను బట్టి ఆయన దేవుని యొక్క ప్రేమను తెలియపరచుటకు ఆయన ప్రదర్శించినటువంటి ప్రేమ అనేక రూపాల్లో ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు అనేక రూపాల్లో మనిషి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ప్రదర్శనయే ఈ శిలువ మార్గాన్ని మేము ఈరోజు స్మరిస్తూ ఉన్నాము, కొనసాగిస్తూ ఉన్నాము. వీధుల్లో తిరిగి దేవుడు ప్రదర్శించినటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి చూపుతూ ఉన్నాం. ఇదే ప్రేమ అందరికీ నిదర్శనము కావాలని దేవుని యొక్క ప్రేమను తెలిపి ప్రతి ఒక్కరము కూడా ఈ ప్రేమలో జీవించాలనేటువంటిదే తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆ ఆశ, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క ఆశాభావము. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని రెవరెండ్ పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ అన్నారు. యేసుక్రీస్తు జీవితం ఆదర్శంగా తీసుకుని మన అందరం ప్రేమతో జీవిద్దామని పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని గాయత్రి నగర్ మరణాత విశ్వాస సమాజం నందు రెవరెండ్ పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్, అల్లూరి భానుచంద్ మధులత ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ ఉపదేశిస్తూ క్రీస్తు త్యాగానికి ప్రత్యేకగా నిర్వహించే గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మీరు అంగీకరించాలన్నారు. అంగీకరించలేకపోతే మరలా క్రీస్తు జననం అనే పదానికి లేదన్నారు. శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవితాన్ని మానవ జాతికి తెలియజేయటం కోసం తన రక్తాన్ని చెందించిన యేసుక్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. విశ్వ మానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని క్రీస్తు భక్తులకు ఉపదేశించారు. ఆయన ఎలా పూర్తి చేశాడు, మన పాపపు జీవితం నిమిత్తం మనకు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. తద్వారా రక్షణ మార్గాన్ని మానవాళికి చూపించి అది మనకు అప్పగించి వెళ్ళాడు. హల్లెలూయా. మనకు అప్పగించడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. తర్వాత మాటలో 30లో అదే చూస్తాం కదా, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించెను. తండ్రి నీ చేతికి నా ఆత్మను, అక్కడ సమాప్తమైనది అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పగిస్తూ ఉన్నాడు. యూదా స్త్రీలు, తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేసేవారంటే చివరిలో ఏమనంటే, రాత్రి పడుకునేటప్పుడు మేము మా పిల్లల ఆత్మలు నీకు అప్పగిస్తున్నాం, బతికితే మళ్ళీ నీ కొరకు మేము జీవిస్తాం, లేకపోతే మా ఆత్మలు నీ దగ్గర ఉండాలి, సేఫ్గా ఉండాలని అంత ప్రార్థన వాళ్ళు చేసేవారంట. మనం అటువంటి వారంగా మనం ఉండాలి. ఈరోజు ఈ వాక్యంలో మనం చూసినప్పుడు 9 గంటలకు ఆరంభమైనటువంటి ఆయన యొక్క శిలువ ప్రయాణం మధ్యాహ్నం 3 అంటే దాదాపు 6 గంటలు సాగింది. చివరికి తన ప్రాణాన్ని అప్పగించాడు అన్న మాట శ్రమనుందే సేవకుని గురించి చెప్పినటువంటి ప్రవచనం అది ప్రతిధ్వనించింది. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నగరంలోని కూర్మయ్య వంతెన వద్ద రంగా విగ్రహం నుంచి క్రైస్తవుల యాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రత్యేక పాటలు ఆలపించారు. ప్రపంచ శాంతి కోసం యేసుప్రభు తన ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమాగుణం, ఓర్పు, సహనంతో జీవించేలా చూడాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కరుణామయుడిని ప్రార్థించాలని దైవజనులు సూచించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురికి యువనేత గద్దె క్రాంతికుమార్ ఆర్థిక సహాయాలు అందజేశారు. కృష్ణలంక 20వ డివిజన్కు చెందిన భూపతి సుజాత కుమార్తె గ్రీషిక కాలుకు ఆపరేషన్ నిమిత్తం 25,000 చెక్కును గద్దె క్రాంతికుమార్ అందజేశారు. చిన్నారి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ని వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 13వ డివిజన్ లక్ష్మీపతి నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని ఆయేషా సుల్తానాకు వైద్య ఖర్చుల నిమిత్తం వారి తల్లిదండ్రులు అన్వర్, హసీనాలకు
52,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 22వ డివిజన్ కృష్ణలంకకు చెందిన ఎన్వి అక్షితకు కాలేజీ ఫీజు నిమిత్తం 15,000, 8వ డివిజన్ వర్క్మెన్పేటకు చెందిన హరిణికి స్కూల్ ఫీజు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాలను గద్దె ఫౌండేషన్ ద్వారా సొంత నిధులను గద్దె క్రాంతి కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, గద్దె ప్రసాద్, మోటేపల్లి చిన్న, చింతా వెంకటేశ్వరరావు, గల్లా శ్రీను, పొనుమూలు లక్ష్మి, సొంటి సాయిలక్ష్మి, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. సర్జరీ తర్వాత ఇంకో సర్జరీ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇలాగా తెలియకుండా సడన్గా ఎమర్జెన్సీ రావడంతో ఏం చేయాలో తెలియక గద్దె రామ్మోహన్ గారి దగ్గరికి రావడం జరిగింది. పేరెంట్స్ ఇద్దరు కూడా రాగానే ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టడం జరిగింది. ఒక సర్జరీకి ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది 34,000 రూపాయలు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకో సర్జరీ పట్టడం, అలాగే పెయిన్ కోసం ఇంజెక్షన్లు పట్టడం, ఇవన్నీ ఎందుకంటే చదువుకునే పాప కాబట్టి ఆవిడకి ఎలాగోలా సహాయం చేయాలని చెప్పి, అది కాకుండా ఆయన సొంత ఫండ్స్లో నుంచి గద్దె ఫౌండేషన్లో నుంచి కూడా ఇవాళ ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ స్ఫూర్తితో ఆయన ఇవాళ మార్నింగ్ ఒక చిన్న పాపకి 1.5 సంవత్సరాల పాపకి లెగ్ సర్జరీ చేయడానికి డైరెక్ట్గా హాస్పిటల్కే సొంత గద్దె ఫౌండేషన్ నుండి చెక్ ఇవ్వడం జరిగింది. దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిట్దారులకు డిపాజిట్లు ఇస్తామని చెప్పడాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్వాగతించారు. 5 లక్షల నుండి 50 లక్షల లోపు ఉన్న డిపాజిట్దారులకు చెల్లింపులపై లిక్విడేటర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వన్ టౌన్ లెనిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులో ఎప్పటి నుండో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పరిస్థితి తెలియచేయాలని కోరారు. ఇంటి పత్రాలు పెట్టి లోన్లు తీసుకున్న వారి వద్ద నుండి తక్కువ వడ్డీ తీసుకోవాలని కోరారు. షేర్ హోల్డర్స్తో లిక్విడేటర్ సమావేశం ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. కరోనా కాలం వచ్చింది మధ్యకాలంలో, అందువలన లోన్ అప్పు తీసుకున్నటువంటి వారు కూడా సకాలంలో చెల్లించలేకపోవటం వలన 40 కోట్ల నుంచి 150 కోట్లు వడ్డీకి ఎగపాకింది. కాబట్టి దీన్ని కూడా ఎవరైతే లోన్ తీసుకున్నారో వారు కూడా మధ్యతరగతి పేదవారు కాబట్టి ఆ లోన్ వడ్డీ రేటును కూడా తగ్గించి ఎంత మేరకు ఎంత మేరకు వారి దగ్గర నుంచి వసూలు చేస్తారో అనేటటువంటిది కూడా తెలియజేస్తే అప్పులు తీసుకున్నటువంటి వారు, లోన్లు తీసుకున్నటువంటి వారికి కూడా ఆందోళనకి గురి కాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా సుమారు 30,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు బ్యాంకులో. ఈ 30,000 మంది షేర్ హోల్డర్స్కి వచ్చేటటువంటి కాలంలో సమావేశం ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. షేర్ హోల్డర్స్కి ఈ ప్రభుత్వం బ్యాంకులో దాదాపు 67 కోట్లు ఇతర బ్యాంక్స్లో డిపాజిట్ చేసింది. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లేకపోతే ప్రభుత్వం సెక్యూరిటీస్లో 67 కోట్లు అనేటటువంటివి ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులను గుర్తించి తమ ప్రత్యేక హౌసింగ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ కోరారు. సీఎం చంద్రబాబు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని కోరారు. అలాగే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం 38వ వసంత వేడుక భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ను పెంచి దివ్యాంగులకు మేలు చేశారని గుర్తు చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు విభిన్న ప్రతిభావంతులు రుణపడి ఉంటారని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వికలాంగులకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశారని, తద్వారా తమకు మరింతగా మేలు కలుగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని కోరారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘానికి ఎంతో సహకారం అందిస్తున్నారని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా వారిని అభినందించక తప్పదు. 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలు పెంచడం, అట్లాగే 5,000 రూపాయల మంచం మీద ఉన్నటువంటి మా దివ్యాంగ సోదరులకి 5,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం ఇవేమీ చిన్న విషయాలు కావు. అంత గొప్ప మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మా వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం స్థాపించి 38 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, యువ నాయకులు లోకేష్ బాబు గారిని కూడా మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం.
రామారావు గారి హయాంలో ప్రత్యేకించి మా వికలాంగులకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించి ఇచ్చేవారు. మేము సకలాంగుల మధ్యలో ఉంటే మాకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా మా వికలాంగులకు ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నట్టు మా కాలనీలో ఉన్న పార్కులను మా పిల్లలే వాడుకుంటారు. అక్కడ ఉన్న కళ్యాణ మండపాలు మేమే ఉపయోగించుకుంటాం. ఆ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు కూడా మేమే చేసుకుంటాం. ఆ విధంగా మాకు ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉంటుంది. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట భానుడు నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు టారెత్తిస్తున్నాయి. మరోవైపు సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడిపోతుంది. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడడంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. విజయవాడ నగరంలో హీరోయిన్ కీర్తి సురేష్ సందడి చేశారు. విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, బోండా ఉమా, హీరోయిన్ కీర్తి సురేష్లు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని బీసన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను ముఖ్య అతిథులుగా హీరోయిన్ కీర్తి సురేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచిన అన్ని రంగాల వస్త్రాలు, బంగారు ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్, కేశినేని శివనాథ్, బోండా ఉమాలు మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం దక్షిణ భారతదేశంలో ముఖ్యమైందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాంప్రదాయ, పాశ్చాత్య రెడీమేడ్ దుస్తులు, బంగారు ఆభరణాలు ఒకే చోట దొరికే షోరూం ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం అని అన్నారు. ఈ సంస్థ 1993లో R9000 టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పేరుతో భాగస్వామ్య సంస్థగా ప్రారంభమై 2008లో ఇది ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా రూపొంది అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలను వినియోగదారులకు అందిస్తోందన్నారు. వినియోగదారులకు అంచనాలకు తగ్గట్లుగా స్టాక్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధానంగా మగువలు మనసు దోచే విధంగా నాణ్యమైన చీరలు, తక్కువ ధరలో ఉత్పత్తులను అందించే స్టోర్గా పేరు తెచ్చుకుందని, ఇలాంటి పెద్ద షోరూంలు విజయవాడ నగరానికి మరెన్నో రావాలని, వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. వాళ్ళ సెకండ్ షోరూమ్ ఇన్ విజయవాడ ఇది అండ్ దేర్ 14th showroom including Andhra and Telangana and the owners are Raju Garu, Venkatesh Garu and Prasad Garu, so big thanks to them and all of them, thank you for having me here and ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది అండ్ I'm sure you will get a lot of collection here and this is one of my favorite sarees that I've worn till date, Valde. It's beautiful and so it's a one-stop shop. Tapakunda వచ్చేయండి and you can come and shop with your entire family. షోరూమ్ చాలా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు. అటువంటి బీసెంట్ రోడ్లో ఏలూరు రోడ్డు సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకుంటాం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తుల నుంచి తీసుకునే ట్యాక్స్తోనే ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారాలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. 14 బ్రాంచులు వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ అనే సంస్థ తెలియని వారు లేరంటే అంత గొప్పగా ఈ సంస్థను వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్లు అయిన రాజు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి ఎప్పటి నుంచో నాకు హైదరాబాద్లో పరిచయం. కానీ వాళ్ళ విజయవాడలో నేను ఇక్కడ షోరూమ్కి రావడం, ఇక్కడ ఓపెనింగ్కి నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో
మీరు మరిన్ని సంస్థలు ప్రారంభించి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, అంతేకాకుండా రాష్ట్రంలో అందరికీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ చౌక ధరల్లో, అంటే మీరు ఎట్లాగో చాలా కాంపిటేటివ్ ధరలో ఇస్తున్నారు, వచ్చే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దాని నుంచి ₹1,00,000 వరకు మరి మహిళలకి కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా శారీసు, పట్టు శారీసు, పట్టు చీరలు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. మెన్స్ వేర్ కూడా అన్ని బ్రాండ్లు కూడా లభిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఆర్ఎస్ బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళంటూ లేరు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇది చాలా అవసరం. ఈ ప్రాంతంలో ఇది పెడతాం వల్ల 200 మందికి ఉద్యోగం మా నియోజకవర్గంలో వాళ్ళకి రావటం కానీ, పరోక్షంగా ఎంతోమందికి దాంట్లో ఉపాధి దొరకటం కానీ, అలాగే మహిళలకి తక్కువ రేంజ్ని కానించి నాణ్యత కలిగినటువంటి లేటెస్ట్ డిజైన్స్ శారీస్ అన్ని అవైలబిలిటీ కానీ అన్ని రకాలుగా మరి ఇలాంటి షోరూమ్లు ఎన్నో రావాలి. ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపారస్తుల్ని అన్ని రకాలుగా అండగా ఉంటాం. వీళ్ళకి ఏది కావాలన్నా సరే సింగిల్ విండో పాలసీలో అప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని షోరూమ్లు రావాలని, వీళ్ళ వ్యాపారం దేదీప్యమానంగా జరగాలని హృదయపూర్వకంగా వాళ్ళకి కంగ్రాట్స్. ఈరోజు 14th స్టోర్ ఆఫ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ అని చాలా ఆనందంగా ఉంది. అలాగే కీర్తి సురేష్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు. సో ఇచ్చే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కలెక్షన్స్ లాంచ్ చేసాము. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్లో కంచిపట్టు, బనారస్ కానీ అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ సిల్క్ శారీస్లో, అలానే మెన్స్లో ఎథనిక్ వేర్, పిల్లలకు సంబంధించిన ఎథనిక్ వేర్ కూడా చాలా వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేయడం అయింది. అందరూ తప్పకుండా షోరూమ్కి విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.